మనం హిందూయిజంలో ఒక మహిళ ఇలా ఉండాలి అని ఒక ఒక పద్ధతి పెట్టారు. కానీ తరతరాలుగా చాలా దాంట్లో చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు మనం శివపార్వతులతో తీసుకుందాం. ఖజురహో శిల్పం మీద ఆడవాళ్ళ ఇప్పుడు మన వరంగల్ రామప్ప అవును. దేవాలయం మీద రాగిణి, నాగిని ఆ శిల్పాలు వేరే డిఫరెంట్ భంగిమలు ఉంటాయి అవును. మీకు. డిఫరెంట్ క్లోతింగ్ స్ట్రక్చర్ అది ఉంటుంది. కొప్పులు వేరేగా ఉంటాయి, కట్టు వేరేగా ఉంటుంది. ఆ రోజుల సంప్రదాయం అది. హ్మ్. ఈ రోజుల సంప్రదాయం ఇది. ఐ డోంట్ క్రాస్ మై సంప్రదాయం. ఐఎమ్ వెరీ ట్రెడిషనల్. నేను మామూలు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ వెన్ ఇట్ కనెక్ట్స్ విత్ మై హస్బెండ్ ఆల్సో, నాకు ప్రపంచంలో అందరికన్నా ముఖ్యం నా హస్బెండ్ అని చెప్తాను నేను. దాని తర్వాత ఎవరన్నారు, మేడం. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది నా సంప్రదాయం నేర్పిన సంస్కారం. ఆ సంప్రదాయాన్ని మనం వదిలేసాం అనుకోండి, విల్ బి నోవేర్. అంటే జస్ట్ నాకు క్లారిటీ కావాలి అడిగాను. అయితే ఎలాగో శ్రీరాముడి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక కరెంట్ ఇష్యూ ఉంది. అడుగుతాను. మీకు ఇష్టమైతే స్పందించండి లేదా లైట్ తీసుకుందాం. ప్రకాష్ రాజు, హీరో ప్రకాష్ రాజు, మీకు ఆర్టిస్ట్ ప్రకాష్ రాజు ఐడియా ఉన్నారా? ప్రకాష్ రాజ్ గారా? హ్మ్. వారు మాట్లాడుతూ ఒక చిన్న ఈవెంట్‌లో మాట్లాడుతూ నార్త్ నుంచి సౌత్‌కి వచ్చిన వలస కూలీలు రాముడు, లక్ష్మణులు ఇక్కడ దొంగతనంగా ఇక్కడ ఫలాలు కోసుకొని తింటుంటే రావణుడు, శూర్పణఖ ప్రశ్నిస్తే వాళ్ళని అపోజ్ చేసి వీళ్ళు హీరోలుగా సృష్టించుకున్నారు. చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. నా రియాక్షనా? హ్మ్. రామ రామ. రాముడి గురించి ఎవ్వరు కొంచెం ఎగెన్స్ట్గా మాట్లాడినా నేను ఒప్పుకోనండి. రాముడి గురించి తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాల్మీకి రామాయణం చదివితే తెలుస్తుంది. హ్మ్. కాబట్టి రామ రామ రామ, నేను నువ్వే రక్షించుకోవాలి ఈ దేశంలో. ఎందుకంటే అది టోటలీ రాంగ్. ఆయన నేను చదవలేదు, నాకు తెలియదు ఆయన కామెంట్. బట్ ఇప్పుడు మీరు అన్నదే నిజమైతే మనకి ఇట్స్ ఎంటైర్లీ రాంగ్. మేడం. రామతత్వం, రామ సంస్కారం, రామధర్మం ప్రపంచానికి ఆదర్శం అండి. మళ్ళీ కృష్ణుడి గురించి కూడా నేను మాట్లాడటాను, రాముడి గురించి మాత్రం మాట్లాడతాను. వలస వదిలేయండి, చండాలంగా ఉంటుంది మాట్లాడాలంటే కూడా. ఓకే మేడం. అండ్ కాస్త సినిమాల విషయానికి వద్దాం మేడం. నేను చాలా రిలయబుల్ సోర్సు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే కనుక్కున్నాను. మిగతా డైరెక్టర్లు వదిలేసేయండి, కొంతమంది ఎట్లా. బట్ కే విశ్వనాథ్ గారు మాత్రం మీరు సినిమాల్లోకి రావాలి అని చెప్పి ఒక్కసారి కాదు చాలా సార్లు మిమ్మల్ని సంప్రదించారు. చాలా రిక్వెస్ట్‌గా కూడా అడిగారు మిమ్మల్ని. అంటే ఆయన అంత స్థాయిలో ఉండి నీ అవసరం ఉంది, నువ్వు రావాలి ఖచ్చితంగా అని చెప్పి చాలా సార్లు అడిగారు. బట్ ఆయనకు కూడా నో చెప్పారు మీరు. కారణం ఏంటి? విశ్వనాథ్ గారు ఇస్ మై ఫేవరెట్ అండి. ఆయన గురుతుల్యులు నాకు. హ్మ్. యాక్చువల్లీ 2 సార్లు అడగడం జరిగింది, చాలా సార్లు ఏం కాదు, 2 సార్లు అడగడం జరిగింది. సప్తపది సినిమా తీసినప్పుడు, హ్మ్. తర్వాత స్వరాభిషేకం అప్పుడు హ్మ్. 2 విషయాల్లో ఆయన అడిగారు. సప్తపది సినిమాకి ఐ వాజ్ సో యంగ్. హ్మ్. ఐ సెడ్, అంటే నా తరపు నుంచి వాళ్ళే ఇప్పుడు ఎందుకులే మరీ చిన్నపిల్ల కదా, 17 ఏళ్ళు ఎంతో అంతే హ్మ్. నాకు. హ్మ్. వద్దండి అని అనేసారు. హ్మ్. తర్వాత స్వరాభిషేకానికి ఆ, ఆయన కాళ్ళకి నమస్కారం చేసి ఆయన సెట్లో 2-3 రోజులు ఉన్నాను. హ్మ్. సార్ నన్ను వదిలేయండి అన్నాను. కారణం ఏంటంటే అండి, పెద్ద సినిమా ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు లేదు. అలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం, హ్మ్. విపరీతంగా చూస్తాను. అది ఏ భేదం లేకుండా చూస్తాను. భాషా భేదం, రీజనల్ భేదం ఏది ఉండదు, అన్ని సినిమాలు చూస్తాను. బట్ నో అని చెప్పడానికి కారణం ఒకటేనండి, ఐ వాంటెడ్ టు బీ ఏ కూచిపూడి డాన్సర్, ఐ విల్ బీ ఏ కూచిపూడి డాన్సర్. మళ్ళీ సినిమాలకు వెళ్తేనండి ఏమవుతుందంటే డైవర్షన్. హ్మ్. అది ఆ గ్లామర్ వేరు, ఆ ఫీల్డ్ వేరు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం అన్నది ఈజీ. కానీ ఒకసారి సినిమా ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు సినిమా ఆర్టిస్టుల నుంచి ప్రదర్శనిస్తే, లైవ్ ప్రదర్శనిస్తే, కూచిపూడి ప్రదర్శనిస్తే ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు స్వాతి సోమనాథ్ ఒక ప్రదర్శనిస్తే ఎక్స్పెక్టేషన్ వేరు. స్వాతి సోమనాథ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాక్ట్రెస్ ప్రదర్శనిస్తే ఎక్స్పెక్టేషన్స్ వేరు ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి జనాలు ఎప్పుడు రీచ్ అవ్వరు, హ్మ్. మనం రీచ్ అవ్వలేము. కారణం ఏంటంటే ఆ సినిమా యాంగిల్ ఉంటుంది. అందుకే నాకు ఆయనకి నో చెప్పినా లేని ఒక ముళ్ళ కిరీటం అనేది తెచ్చి ఆ! నెత్తిన అంతే పెట్టుకున్నట్టేనా? నెత్తి మీద పెట్టుకోవడం. అంటే యూ వాంట్ టు దెన్ యూ కెనాట్ బి ఏ కూచిపూడి ప్యూర్ క్లాసికల్ డాన్సర్. ఇట్స్ నాట్ పాసిబుల్. కారణం ఏంటంటే దాని ఇన్ఫ్లుయెన్స్ పడుతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. ప్రతి క్షణం పడుతుంది. ఆ సినిమాల్లో యాంగిల్స్లో, డైరెక్టర్స్ యాంగిల్స్లో, ఆ ఫోటోగ్రఫీలో బ్యూటిఫుల్గా ఉంటారు. హ్మ్. స్టేజ్ మీదకి వచ్చేసరికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్ని అధిగమించలేదు, ఏ ఆర్టిస్ట్ అధిగమించలేదు. అది ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు కానీ అటు నుంచి ఇటు రావడం అయ్యేది పని కాదు. కాబట్టి సార్కి నేను నో అని చెప్పాను.
అండ్ అపాలజీస్ కూడా చెప్పాను. తర్వాత ఎన్నోసార్లు వారి ఇల్లు ఇక్కడే ఉండేది, చాలాసార్లు మీట్ అయ్యాను ఆయన్ని. అండ్ ఇట్ వాస్ ఎ గుడ్ డెసిషన్ ఆఫ్ మైన్, ఐ నెవర్ రిగ్రెటెడ్ ఇట్. అండ్ విశ్వనాథ్ గారి గురించి ఇంకొక ప్రశ్న. ఆయనకి కళలన్నా, కళాకారులన్నా చాలా ఇష్టం. పైగా ఆయన ఆయన తీసిన అన్ని సినిమాల్లో కళల గురించే తీశారు. అవును, సో మీతో ఎలా ఉండేవారు ఆయన? చాలా ఎఫెక్షనేట్ అండి. యాక్చువల్గా ఆయన సినిమాలో ఈ రోజున నేను ఒక రాడికల్ స్టేట్మెంట్ ఇస్తాను. ఇప్పుడు చాలామంది కూచిపూడి డాన్సర్స్, మొన్న నేను ఒక సంవత్సరం కిందట విశ్వనాథ్ గారికి ట్రిబ్యూట్గా భానుప్రియ చేసింది అందెల వాళ్ళది పదములు దా అనేది. ఆ పాటకి మా వాళ్ళ మీద, మా స్టూడెంట్స్ మీద డాన్స్ చేసా, కొరియోగ్రాఫ్ చేసి చాలా ప్రదర్శనలు ఇచ్చారు. అది చాలా కష్టమైంది కొరియోగ్రాఫ్ చేయడం. ఆయన పిక్చర్ నేను ఎన్నిసార్లు చూసానంటే ప్రతి షాట్ నాకు మైండ్లో ఉంది. కానీ డాన్స్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు పక్కన పెట్టేసి సాధ్యమైనంత వరకు నేను సొంతంగా చేశాను. అయితే ఇది వైరల్ అయితే ఈ వీడియో, ఆ పాట, చాలామంది డాన్సర్స్ ఇదేంటంటే సినిమాకి డాన్స్ చేశారు, సినిమా పాటకి మీరు డాన్స్ చేశారేంటి అని అన్నారు. నేను ఒకటి చెప్పాను, అసలు దీనికి డాన్స్ చేయడం ఎంత కష్టమో తెలుసా అని. తరంగాలు శబ్దాలు డాన్స్ చేయడం, జతిస్వరాలు కూచిపూడిలో చాలా ఈజీ. ఆయన సాంగ్కి ఒకసారి జనంలోకి వెళ్ళి అత్యంత, అది భానుప్రియ లాంటి డాన్సర్, షీఈ్ అన్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్, ఆవిడ చేసిన సాంగ్కి మళ్ళీ నేను చేసి వేదిక మీద రక్తి కట్టించడం అనేది అంత ఈజీగా. అక్కడంటే కింద యాంగిల్స్ ఉంటాయి, పైన యాంగిల్స్ ఉంటాయి, వేరే వేరే షార్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటారు, అక్కడ డాన్స్ తప్పిస్తారు. సో ఐ పేడ్ మై ట్రిబ్యూట్ లైక్ దట్ విశ్వనాథ్ గారు. అండ్ హీ వాజ్ వెరీ ఎఫెక్షనేట్. ఇంకొక సినిమా ఆయన కళాకృష్ణ గారు హీరోగా చేశారు, అది రిలీజ్ అయినట్లేదు, ఐ డోంట్ రిమెంబర్ ద మూవీస్ నేమ్. అది దాని గురించి నేను ఎన్నోసార్లు ఆయన నాతో డిస్కషన్స్ చేయడము, నేను చిన్న చిన్న షార్ట్స్ ఆయన సినిమాల్లోని ఉంటాయి. అందులో చంద్రమోహన్ గారు నట్టువాంగం చేస్తారు. కళాకృష్ణ గారు వేదిక మీద డాన్స్ చేస్తూ ఉంటే ఒక షాట్లో నట్టువాంగం చేస్తూ ఉంటే నేను విశ్వనాథ్ గారితో ఒక మాట అన్నాను, అవునండి చంద్రమోహన్ గారికి నట్టువాంగం, ఆయన డాన్సర్ కాదు, నట్టువాంగం ఎలా చేయాలో ఆయనకి తెలియదు, అది ఓన్లీ డాన్సర్స్కే తెలుస్తుంది. ఆయన అంత ప్రొఫెషనల్గా ఎట్లా, ఇప్పుడు తదిం తత్త జనుతా తరుగుదాం ఇలా అంటారు గురువులు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మృదంగం వాడు ఇక్కడ ఉంటాడు, సింగర్ అక్కడ ఉంటారు, వాళ్ళకి వీళ్ళు గైడ్ చేసి ఇది రన్ అవుతూ ఉంటుంది. అది ఆయన చేశారు చంద్రమోహన్ గారు. ఇదేంటంటే ఈయనకి ఎలా చెప్పారంటే, అదేనమ్మా వాడు, అందుకే అంత గ్రేట్ ఆర్టిస్ట్ అయ్యాడు అన్నారు. అది హీ హాజ్ అబ్జర్వ్డ్ అట్ చంద్రమోహన్ గారు. చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ చూసి నాకు ఇది ఉంది కదా ఈ షార్ట్, అది ఎంతో ఉండదు, ఒక 1 minute షార్ట్ కూడా కాదు సినిమాలో మొత్తం, బట్ దట్ పర్ఫెక్షన్, ఇది ఇలా అండం, ఆ జతి కరెక్ట్గా తాళ, అదంత ఈజీగా. సో ఇవన్నీ చాలా మంచి డిస్కషన్స్ ఆయనతో జరిగేవండి. అండ్ ఐ మిస్ హిమ్. అండ్ ఈ రోజున మన తెలుగు, నేను భారతదేశం గురించి మాట్లాడటం లేదు, తెలుగు రాష్ట్రాల్లో కూచిపూడి కానీ కర్ణాటక సంగీతంగా నిలబడిందంటే అది విశ్వనాథ్ గారి చదివే. అది మన కేటగరికల్ స్టేట్మెంట్. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ శంకరాభరణం అండ్ స్వాతి సాగర సంగమం. మగపిల్లలు డాన్స్ మానేశారు, కమల్ హాసన్ చూసి డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఓకే, అట్లాగే శంకరాభరణం విని అప్పుడు కాస్త సంగీతానికి మన తలుపులు తెరుచుకున్నాయి మన తెలుగు జాతి, అంతవరకు మూసేసున్నాయి. సో 1980 వాజ్ ఎ టర్నింగ్ పీరియడ్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ సినిమా కాదు, క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అప్పుడు తెలంగాణ కాదు అనుకోండి, ఆంధ్రప్రదేశ్. ఇంత గొప్పగా చెప్పారు. 100% ఐ బిలీవ్ దట్ అండి. సినిమా అన్నది గొప్ప మీడియం అండి, అది చాలా తక్కువ అంచనా. సినిమా డాన్సా, సినిమా, నాకు చాలా కోపం వస్తుంది.